ప్రభుత్వ బడి చదువులమ్మ ఒడి లాంటిదని, చిన్నతనం నుంచి విద్యతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, పరోపకార గుణం పెంపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతారని జిల్లా విద్యాశాఖ అధికారి కె సత్యనారాయణ తెలిపారు. రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో 340 మంది విద్యార్థులకు 3.5 లక్షల విలువైన స్టూడెంట్ కిట్స్ని రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవితో కలిసి ఆయన బుధవారం పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని, ఉత్తమ విద్యార్థులు దేశానికి ఉపయోగపడతారని అన్నారు. ఒకనాటి నవోదయ విద్యార్థి తుపాకుల రవి ట్రస్ట్ను ఏర్పాటు చేసి నేడు వేల మంది అనాథ, నిరుపేద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు నోట్బుక్లు, స్కూల్ బ్యాగులు, బూట్లు, ఆట వస్తువులు, లంచ్ బాక్స్లు, పలు రకాల వస్తువులను అందించడం గొప్ప విషయమని అభినందించారు. విద్యాభివృద్ధికి రిలయబుల్ ట్రస్ట్ మరింత సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ బడులను చదువుల మౌడిగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. దాత రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తుపాకుల రవిని ఆయన శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. మిమ్మల్ని అందరూ చూస్తుంటే నాకు వెళ్ళినప్పుడు నిజమమ్మా, అక్కడ పాపం ఆ పిల్లలకి తల్లి ఉండరు, తండ్రి ఉండరు. వాళ్ళందరూ కూడా చూసామంటే దగ్గర 70 మంది, 80 మంది, 100 మంది పిల్లలు చూసామంటే అక్కడే ఉండే అదే బిల్డింగ్ లో ఆ పక్కన ఉన్న ఆ పాప ఏదని బాధ కూడా కాదు, అందరికీ తెలిసింది. మనం సంపాదించుకున్న దాంట్లో ఏం తీసుకెళ్ళిపోతాం? అయ్యో, ఇక్కడ పిల్లలకి చెప్పాలంటే ఇది పెద్ద విషయం, ఇది అసలు మీకు ఇదంతా అవసరం కూడా లేదు అని నేను మాట్లాడుతున్నా. మనం సంపాదించుకున్న దాంట్లో ఏమి తీసుకెళ్ళాం? ఈవెన్ చూసామంటే ఆ వేసుకున్న మనకి ఏదైతే ఆ రోజు కప్పున్నారో దాన్ని కూడా తీసేసి కాల్ చేస్తారు వచ్చి కదా. సో ఏం దాంట్లో నీకు సరిపడా నీ పిల్లలకి సరిపడా నువ్వు ఉంచుకొని మిగిలింది సాధ్యమైనంత వరకు కూడా సహాయం చేయి. అందరూ తెలిసిందే కదండి, మనం వేరే వాళ్ళు ఎవరికైనా మనం దానం చేసింది అది మనకి అక్కడ పైన కౌంట్ అవుతూ ఉంటుంది. బట్ మనం ఎంతైతే దానం చేస్తున్నాం, ఏదైతే ఇస్తున్నామో అది మనకి అక్కడ ఉంటుంది. మనం ఇక్కడ ఎంతైతే దాచుకున్నామో అది మనం దాచుకుని కొన్ని సందర్భాలు అనుకుంటాం వచ్చి, ఓకే ఇది నా పిల్లలకు ఉపయోగపడుతుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి. ఇది సందర్భం కాదేమో కానీ చెప్పక తప్పదు. మనం చూస్తున్నాం అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళకి ఎంతో కావాల్సిన వాళ్ళు అనుకుని సాధ్యమైనంత వరకు ఏమంటే ఆ ఉన్న దాంట్లో 10 మందికి మనం సహాయం చేయగలిగితే అది దేవుడు కూడా చాలా బాగా మనల్ని ఆశీర్దిస్తాడు అని చెప్పడానికి మేమే ఒక నిదర్శనం. సో ఆ అయ్యగారు, పాస్టర్ గారు సతీష్ కుమార్ గారి యొక్క స్ఫూర్తితో అంటే మనం కూడా చాలా మంది అబ్దుల్ ఇక్కడ దాకా మేము వచ్చున్నాము, ఇలా స్టేజ్ మీద ఉన్నాము, ఈ విధంగా మేము చేయగలుగుతున్నాము. సార్ వాళ్ళు కూడా ఈ విధంగా మంచిగా ఒక అధికారులాగా వాళ్ళు ఉన్నారంటే మెయిన్ అందరం ఆ విధంగా మంచిగా చదువుకోవడం వల్ల. ఎలా చదువుకోవడం వల్ల? ఎలా గౌరవించాలి చెప్తూ ఉంటారు వచ్చి. మనం అవకాశం లేకపోతే ఎవరికి సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ ఎవరికి హాని మాత్రం, కీడు మాత్రం చేయకూడదు. ఓకేనా? నేను మీ అందరి కోసం దేవుని ప్రార్థిస్తాను, మంచిగా మీరు అందరూ చదువుకోవాలని చెప్పి, దేవుడు మిమ్మల్ని మంచిగా చూడాలి. ఇవన్నీ కూడా ఓకేనా? చాలా ఇంకేమైనా కావాలా? ఇంకా కావాలా? ఏం కావాలి చెప్పండి. తర్వాత మ్యామ్ చెప్పండి, హెడ్ మాస్టర్ మ్యామ్ చెప్తే ఆవిడ ఏదైతే కావాలి మళ్ళీ అగైన్ తర్వాత మళ్ళీ మేము తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.